వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ పీవైకోలోని 9 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. డ్రోనులు, మిసైల్స్తో పాకిస్తాన్ దాడులు చేస్తే భారత్ తిప్పికొట్టింది. భారత్ సైతం పాకిస్తాన్లోని కీలక ప్రదేశాలలో మిసైల్స్తో దాడులు చేసింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్కు చుక్కలు కనపడ్డాయి. ఈ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై భారతీయుల రియాక్షన్ ఏంటి? విపక్షాలు ఏమంటున్నాయి? కాల్పుల విరమణ వెనుక అమెరికా హస్తం ఉందా? కాల్పుల విరమణ శాశ్వతమా, స్వల్పకాలికమా? పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మోదీ వైఖరేంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న త్రివిధ దళాలు, నిఘా సంస్థలు, శాస్త్రవేత్తలకు మోదీ సెల్యూట్ చేశారు. భారత దళాలు చూపిస్తున్న శౌర్యం, ధైర్యం, పరాక్రమం దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కుమార్తెకు అంకితం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్ర మూకల స్థావరాలను కూల్చివేసినట్లుగా వెల్లడించారు. పాక్ చేస్తున్న అణ్వాయుధాల బెదిరింపులకు భయపడేది లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏం చేయాలో భారత్కు తెలుసు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఏం చేస్తుంది అనే దానిపై ఒక కన్నేసి ఉంచాము అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అంతం చేసే పని ప్రారంభించినట్లుగా ప్రధాని పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని తేల్చి చెప్పారు. ఇది యుద్ధాల యుగం కాదు అని, ఉగ్రవాద యుగం కూడా కాదు అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు భారత త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లుగా వెల్లడించారు. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్కు ఊహించనంత నష్టాన్ని చూపించినట్లుగా పేర్కొన్నారు. మోదీ ప్రసంగాన్ని భారతీయులతో పాటు యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. మోదీ ఏం మాట్లాడుతారోనని అందరూ ఎదురుచూశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా స్పందించారు మోదీ. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక. న్యాయం జరగాలి అని చేసిన దృఢమైన సంకల్పం. దీనినే మే 6, 7 తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా శిబిరాలపై మన సైనిక బలగాలు ఖచ్చితమైన దాడులు చేసి తిరుగులేని దెబ్బతీశాయని మోదీ పేర్కొన్నారు. భారత్ ఇంత సాహసోపేతమైన అడుగులు వేస్తుంది అని ఉగ్రవాదులు ఊహించి ఉండరు. కానీ మాకు దేశమే తొలి ప్రాధాన్యం అనే సంకల్పంతో జాతి మొత్తం ఏకమైంది. దృఢమైన నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభావశీల ఫలితాలను తీసుకువచ్చాం. పాకిస్తాన్లోని బహవల్పూర్, మురుడ్కేలోని స్థావరాలు ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కేంద్రాలు. అమెరికాలోని 9/7, లండన్లోని ట్యూబ్ బాంబింగ్స్ దశాబ్దాలుగా భారత్లో ఉగ్రవాద దాడులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు వీటికి సంబంధం ఉంది. భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేయటానికి ఉగ్రవాదులు సాహసిస్తే భారతదేశం ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్నే తుడిచిపెట్టేసింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్కు ఉగ్ర ముప్పుగా మారిన వారిని అందరినీ అంత వేగంగా హతమార్చాము అన్నారు మోదీ. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బీఎస్ఎఫ్ సైనిక దళాలు, పారా మిలిటరీ యూనిట్లు ఇప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాయి. అన్ని వేళలా దేశ భద్రతకు హామీ ఇస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధూర్ ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం అన్నారు మోదీ. మన భద్రతా సిద్ధాంతానికి 3 మూల స్తంభాలు ఉన్నాయి. 1, నిర్ణయాత్మక ప్రతిదాడి. భారత్పై ఉగ్రవాద దాడి జరిగితే బలంగా తిరుగులేని విధంగా జవాబు ఇవ్వడం. ఇక ఉగ్రవాద స్థావరాలను వాటి మూలాల్లోనే గురిపెట్టి కొట్టడం. 2, అణ్వాయుధాల బ్లాక్ మెయిలింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అని తేల్చి చెప్పారు. అణ్వస్త్ర బెదిరింపులకు భయపడేది లేదు అన్నారు. అణుబూచి చూపించి ఉగ్ర స్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన దాడులు చేస్తాము అన్నారు. ఇక 3, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి మధ్య ఎటువంటి తేడా చూడం. ఉగ్రవాద నాయకులు, వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను కూడా వేరుగా చూడం. మనం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సీనియర్ సైనికాధికారులు హాజరయ్యారు అంటే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాక్ ఏ స్థాయిలో కూరుకుపోయిందో స్పష్టమైంది. ఈ వాస్తవాన్ని ప్రపంచమంతా మరోసారి కళ్లారా చూసింది అన్నారు మోదీ. యుద్ధాల్లో పాకిస్తాన్ను భారత్ ఎప్పటికప్పుడు ఓడిస్తూనే ఉంది. ఎడారుల్లోనే కాదు, పర్వత ప్రాంతాల్లో కూడా యుద్ధాల్లో భారత్కు తిరుగులేని సామర్థ్యం ఉంది. తాజాగా యుద్ధంలోనూ భారత్ పైచేయి చాటింది. ఈ ఆపరేషన్లో
మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాల సత్తా రుజువైంది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థను ప్రపంచం కళ్లారా చూసింది. మరోవైపు ఇది యుద్ధాల యుగం కాదు, ఉగ్రవాద శకము కారాదు అని చెబుతూనే పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది అన్నారు. పాకిస్తాన్ పతనానికి ఈ చర్యలే కారణమవుతున్నాయి అని తెలిపారు. ఉగ్రవాదానికి చేయూతనిస్తే ఏదో ఒకరోజు పాకిస్తాన్నే మింగేస్తుంది. పాకిస్తాన్ బయటపడాలి అంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి. శాంతి తప్ప మరొక మార్గం లేదు. ఉగ్రవాదం, చర్చలు సహజీవనం సాగించలేవు. యుద్ధం ఆపాలి అని పాకిస్తానే పరిగెత్తుకుంటూ వచ్చింది అన్నారు మోదీ. ఇక భారత సరిహద్దుల్లో పాక్ దాడులకు సిద్ధపడితే పాకిస్తాన్ నట్టింట్లోకి వెళ్లి గుండెలపైనే భారత్ గట్టిగా దెబ్బ కొట్టింది అన్నారు. మే 10వ తేదీన పాక్ మిలిటరీ అధికారులు మన డీజీఎంఓ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేస్తాము అని, భారత్పై సైనిక దాడిని కూడా ఆపివేస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చారు. పాక్ సైనిక ఉగ్రవాద స్థావరాలపై ప్రతి దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలి అని నిర్ణయించింది. ఇది తాత్కాలికంగా నిలిపివేతే కానీ ముగింపు కాదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రతి అడుగును కూడా భారత్ గమనిస్తుంది అన్నారు. దీంతో కాల్పుల విరమణ అనేది తాత్కాలికమే అనే సంకేతం ఇచ్చారు. మోదీ మాటలు చూస్తే అప్పటి వరకు భారత్దే పైచేయిగా ఉందని అనుకోవాలి. కానీ మధ్యలో అమెరికా ఎందుకు ఎంటర్ అయిందనేది ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ భయంతో అమెరికాను సంప్రదించిందా? పాక్ భారత్ యుద్ధంలో మేము తలదూర్చమని మొదట్లో చెప్పిన అమెరికా తాను మధ్యవర్తం వహించారని ఎందుకు చెబుతోంది? మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగంలో ఎక్కడా అమెరికా ప్రస్తావన రాకపోవడం గమనించదగ్గ విషయం. ఈ పరిణామాల క్రమంలో ప్రతిపక్షాలు ఈ అంశాలపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. అసలు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయి? ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ కీలకంగా వ్యవహరించింది అని మోదీ పేర్కొన్నారు. బైసరన్లో కుటుంబ సభ్యుల మధ్య 26 మందిని ఉగ్రముఖ బలి తీసుకుంది. మతం పేరుతో క్రూరంగా చంపింది. మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించాము అన్నారు. పాక్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. ఉగ్రవాద పోరులో భారత డ్రోన్లు, మిసైళ్లు టార్గెట్లు ఛేదించాయి అన్నారు. పాకిస్తాన్ ఎయిర్ బేసిన్పై బాంబుల వర్షం కురిపించాయి అని మోదీ తెలిపారు. భారత్ దాడులతో ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు అని, కలలో సైతం భారత్ అంటే ఉలిక్కి పడేలా చేశాము అని తెలిపారు. ఇక భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, భారత్పై మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే సమాధానం చెబుతాము అని హెచ్చరించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగిస్తాము అన్నారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. టెర్రర్ ట్యాక్, టెర్రర్ ట్రేడ్ ఇవి ఒకసారి కలిసి సాగలేవు. ఉగ్రవాదం, చర్చలు, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకేసారి కలిసి నడవలేవు అని పేర్కొన్నారు. పాకిస్తాన్లో చర్చలు జరపాల్సి వస్తే ఉగ్రవాదంపై, పీఓకేపై మాత్రమే జరుగుతాయి అంటూ మోదీ స్పష్టం చేశారు. దీంతో మోదీపై కొంతమేరకు దేశ ప్రజలకు విశ్వాసం కలిగింది. అయితే పీఓకేను స్వాధీనం చేసుకోకపోతే మోదీని దేశ ప్రజలు విశ్వసించారు. అది రాబోయే రోజుల్లో బీజేపీకే కాదు, దేశ సార్వభౌమత్వానికి కూడా నష్టం చేకూరుతుంది. ఉగ్రవాదం విషయంలో భారతదేశం అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి మరోసారి స్పష్టం చేశారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. భారత సైన్యం ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే అంతమొందించిన తీరును, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావించిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ప్రసంగం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపడమే కాకుండా భారత సైనిక, దౌత్య, నైతిక శక్తి సామర్థ్యాలను కూడా ప్రతిబింబిస్తోంది అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను చూసి దేశం మొత్తం గర్విస్తోంది అని, ప్రధాని మోదీ అందిస్తున్న బలమైన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని ప్రసంగంపై స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు వారి హద్దులేమిటో ప్రధాని స్పష్టంగా తెలియజేశారు అన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన సాయుధ బలగాలు పాకిస్తాన్ పెరట్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి అని అమిత్ షా వివరించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో ప్రతిపక్షాలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే ధైర్యాన్ని ప్రధాని చూపించాలి అని ఆయన సూచించారు. భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా జోక్యం గురించి ప్రధాని తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు అని సిబల్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించిందా? పాకిస్తాన్తో చర్చలకు తటస్థ వేదికకు భారత్ ఒప్పుకుందా అని అందులో ప్రశ్నించారు. ప్రధానమంత్రి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి అని జయరాం రమేష్ తెలిపారు. భారత్ను తేలిగ్గా తీసుకోలేరు అని, భారతీయులందరూ కూడా ఐక్యంగా ఉన్నారు అని ప్రధాని మోదీ పాకిస్తాన్కు బలమైన సందేశం పంపారని సిపిఐ ఎండి రాజా అన్నారు. అయితే పహల్గాం ఘటన నుంచి కాల్పుల విరమణ వరకు చాలా ప్రశ్నలున్నాయని, ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ప్రజలపై ఎలా దాడి చేయగలిగారు, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అంటోంది. మనకంటే ముందే ప్రకటించేశారు. ప్రధాని దాని గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ ప్రధాని మోదీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు విన్నాం. అది ప్రతి భారతీయుడిని కలవరపాటుకు గురిచేసింది. వాణిజ్యం నిలిపివేస్తాము అన్న బెదిరింపుల వలనే మనం చర్యలు ఆపేశాము అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అది చాలా షాకింగ్ ప్రకటన. ప్రధానమంత్రి దానిపై స్పందిస్తారు అని, దేశ ప్రజలకు స్పష్టత ఇస్తారు అని ఆశించాం. కాంగ్రెస్ పార్టీ దీనిని హర్షిస్తుందా లేదా అనేది కాదు. ఆపరేషన్ సింధూర్ ని పణంగా పెట్టి చేసే వ్యాపారాన్ని ఏ భారతీయుడు హర్షించడు అని పవన్ ఖేరే తెలిపారు. ప్రతిపక్షాలకే కాదు, ప్రజలకు కూడా కొన్ని ప్రశ్నలు పట్టి పీడిస్తున్నాయి. స్వదేశీ ఆయుధాలతోనే పాక్ వెన్నులో వణుకు పుట్టించాము అని చెబుతున్నప్పుడు మరి దేనికోసం కాల్పుల విరమణ ప్రకటించారు అని ప్రశ్నలు వస్తున్నాయి. రష్యా మనకి కొండంత అండగా ఉండగా అమెరికాను చూసి భయపడాల్సిన అవసరం దేనికొచ్చింది? అసలు ఇరు దేశాల ప్రమేయం లేకుండా ముందుగా అమెరికా కాల్పుల విరమణపై ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో అనే సందేహాలు కలుగుతున్నాయి. పేరుకు ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టి జనంపై సెంటిమెంట్ రుద్ది తీరా యుద్ధం కోరుకోవడం లేదు అని ప్రధాని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు తెలియాలి అని దేశం కోరుకుంటుంది అన్నారు. భారత్ పాక్ విషయంలో మూడో పక్షానికి తావులేదని ఎప్పటి నుంచో భారత్ చెబుతూనే వస్తుంది. అలాంటిది ఇప్పుడు తామే యుద్ధాన్ని ఆపేమని అమెరికా చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? భారత్ పాక్ యుద్ధంలో మేము తలదొరచమని మొదట్లో చెప్పిన అమెరికా ఉన్నట్టుండి ఒక్కసారిగా సీన్లోకి ఎందుకు ఎంటర్ అయింది? దీంట్లో అమెరికాకున్న ఇంట్రెస్ట్ ఏంటి? పాకిస్తాన్కు నష్టం జరుగుతుంటే అమెరికాకు ఎందుకు బాధ కలుగుతుంది? పాకిస్తాన్కు అమెరికాకు ఉన్న ఆ దృఢమైన బంధం ఏంటి? పాకిస్తాన్లో అమెరికా అణు స్థావరాలు ఉన్నాయా? అలాంటి ప్రశ్నలు భారతీయుల మెదట్లో మెదులుతున్నాయి. వేటికి మోదీ ప్రభుత్వం జవాబు చెప్పక తప్పదు. సో ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.